అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నియోజకవర్గాన్ని ప్రపంచంలో పటంలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నటువంటి మా బాలయ్య గురించి నిన్న హిందూపూర్ చరిత్రను దుర్భాషలాడినటువంటి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నిన్న ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంగా ఈ రోజు ప్రెస్ మీట్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. అయ్యా వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒకటి గమనించాలి. 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని హిందూపూర్ నియోజకవర్గంలో ఎన్టీఆర్ కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీని ఆదరిస్తున్న సందర్భంలో కొన్ని విషయాలు మీకు తెలియాలి. ఎందుకంటే 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని హిందూపూర్ ప్రజలు ఆదరిస్తున్నారనే అభిమానంతో ప్రియతమ శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు హిందూపురానికి ఏమేం సౌకర్యాలు కావాలో ప్రపంచ పటంలో హిందూపురాన్ని ఏ విధంగా చూపించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో హిందూపూర్ ప్రాంతాన్ని అభివృద్ధి పరుస్తూ వస్తున్నాడు. గత 5 సంవత్సరాల ప్రభుత్వం ఉన్నప్పుడు లేపాచి ఆలయాన్ని ప్రపంచ పటంలో నిలపడానికి ఆలయ అభివృద్ధి కోసం అనేక ఉత్సవాలు కానివ్వండి, అభివృద్ధి నిధులు కానీ మంజూరు చేసిన విషయం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి కనిపించలేదని అడుగుతున్నా. అదేవిధంగా 40 సంవత్సరాల్లో బీసీలు కానీ ఎస్సీలు కానీ చదువుకు నోచుకోలేని పరిస్థితుల్లో అనేక బీసీ రెసిడెన్షియల్ కానీ స్కూల్ కానివ్వండి, కాలేజీలు కానీ మంజూరు చేసింది తెలుగుదేశం పార్టీ కాదని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా మైనార్టీలు ఎక్కువగా నివసించే హిందూపూర్ నియోజకవర్గంలో మైనార్టీలు మసీదులకు డబ్బులు కానివ్వండి, వాళ్ళ సంక్షేమం గురించి కానివ్వండి ఆలోచించినటువంటి వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రకటిస్తున్నా. అదేవిధంగా మైనార్టీ శాసనసభ్యుని చేసినటువంటి పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక మైనార్టీ నాయకుని ఇన్ఛార్జ్ గా ఉంటే ధర్మేసి అతనికి అడ్డుకొని ఈ హిందూపూర్ ప్రాంతం నుంచి తరిమి కొట్టి మీరు దోపిడీ చేసుకోవడానికి ఇక్కడ ఇన్ఛార్జ్ గా వేయించుకున్నటువంటిది నిజం కాదని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా బీసీ భవనాలు ఈ రోజు అన్ని బీసీ కులస్తులకి భవనాలకు సాయం చేసింది నందమూరి బాలకృష్ణ గారు కాదని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. మీరు ఈ రోజు ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి పెద్దిరెడ్డి ఒక్కరోజు ఒక రోడ్డు వచ్చి ఏ విధంగా హిందూపురంలో ఉండే సంపద దోచుకుపోవచ్చని రోడ్లు చూసుకోవడానికి వస్తున్నావే కానీ ఒక్కసారి సూగూరు రోడ్డు అంటే ఇసుక టిప్పర్లు ఏ విధంగా పోవచ్చు, ఒక్కసారి లేపాంచి రోడ్డు అంటే ఇసుక టిప్పర్లు ఏ విధంగా పోవచ్చు అని వస్తున్నావే తప్ప ఈ హిందూపురానికి నువ్వేమైనా పొడిచిందేమైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. పెద్దిరెడ్డి కుప్పంకి వెళ్ళావు, ఆ రోజు ఏదో మున్సిపాలిటీలో బెదిరించి 4 కౌన్సిలర్లు గెలుస్తానే కుప్పం గెలుస్తున్నామని ఆనందపడ్డావు. అది నీ కలగానే మిగిలిపోయింది. ఈ రోజు హిందూపురానికి వచ్చినావు ఏదో పొడుస్తానని. ఏమి పొడలేవు, ఏమి పీకలేవు. నందమూరి బాలకృష్ణ 3వసారి శాసనసభలో అడుగు పెడుతున్నాడు. ఈ హిందూపురానికి రింగ్ రోడ్ కానివ్వండి, హిందూపురం కావాల్సిన సౌకర్యాలు కానివ్వండి, హిందూపురాన్ని ప్రపంచ పటంలో నిలిపే దాంట్లో నందమూరి బాలకృష్ణ గారు ముందుంటారు. కాబట్టి ఇవన్నీ హిందూపురం ప్రజలకు తెలుసు. కాబట్టి హిందూపురం ప్రజలు మిమ్మల్ని తరం కొట్టే రోజు దగ్గరలో ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక్క విషయం, ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వేణురెడ్డి గారు నిన్న మాట్లాడారు. మా ఆయన వస్తే దడాని. ఏం దడయ్యా? ఒక దోపిడీ దాడు వస్తే దడే ఉంది. హిందూపురం ప్రజలు ఏమైనా దోపిడీ సంపదను తెగపోతాడేమని హిందూపురం ప్రజలు భయపడాలంతే. ఎవరు భయపడరు. హిందూపురంలో ఇసుక గాని, గనులు గాని, హిందూపురంలో వ్యాపారస్తుల దగ్గర ఉండే ధనం గాని దోపిడీ చేసేదానికి మీ పెద్దిరెడ్డి నువ్వు వచ్చావు తప్ప హిందూపురం ప్రజలకు చేయండి శూన్యమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. బాలకృష్ణ గారు 3వసారి ఎమ్మెల్యేగా 50,000 ప్రజలతో హిందూపురం ప్రజలు గెలిపించబోతున్నారు. ఇది నిజమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సంవత్సరంతో పాటు మీరు చూస్తాం, ఎప్పుడు బాలకృష్ణ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని విమర్శించడం తప్ప మీరు చేసింది శూన్యం. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతానికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజ్ కానీ, జిల్లా కేంద్రం కానీ వచ్చే విషయంలో ఎటువంటి ప్రయత్నం కూడా మీరు చేయకోకుండా అనామకులుగా మిగిలిపోయారు హిందూపూర్ ప్రాంత వాసులు. మీరు ఈరోజు చూస్తాను, రైల్వే రోడ్డు మీరు ఓపెన్ చేశారు. అక్కడికి డివైడర్ అంతా తీసేసి మొత్తం వెడల్పు చేసే కార్యక్రమం పెట్టి ఇంతవరకు కూడా పూర్తి చేయకోకుండా ఎక్కడ చేసి దిబ్బలాగా తయారైపోయి ఈరోజు దోమలు, పందులు అంతా తిరగలాడుకుంటే అక్కడ ఆ రోడ్లో వెళ్లాలంటే ఇబ్బందికర పరిస్థితి వస్తున్నాయి. కనీసం అదన్నా పూర్తి చేసేటువంటి దమ్ము, ధైర్యం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఓటు పెట్టారు ఓటు సందర్భంగా మేము సిద్ధమని. దేనికి సిద్ధమయ్యా? మీరు ఏం చెప్పారు గతంలో? మీరు మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఎన్నికలు పోతామన్నారు. మద్యపాన నిషేధం చేశారా? పోలవరం పూర్తి చేసిన తర్వాతనే ఎన్నికలు పోతామన్నారు. పోలవరం పూర్తి చేశారా? రాజధాని నిర్మాణం చేసిన తర్వాత మేము ఎన్నికలు పోతామన్నారు. రాజధాని నిర్మాణం చేశారా? ప్రత్యేక హోదా తీసుకొచ్చేదాకా వదిలిపెట్టాము, తీసుకొచ్చిన తర్వాత ఎలక్షన్స్ పోతామన్నారు. ప్రత్యేక హోదా ఎక్కడ ఉంది? ఇవన్నీ కూడా మీరు మభ్యపెట్టి ఓట్లు వేసుకుని 2019లో ఎన్నికల్లో గెలిచి మీరు అందరికీ మోసపూరితమైన వాగ్దానాలతో అధికారం చేపట్టి ఈ రోజు కూడా కీలకమైనటువంటి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఎన్నో విషయాల్లో మీరు వెనకంజ వేస్తూ కొట్టాల్సిన చోట కూడా మీరు కొట్లాడకుండా మెడల్ వంచేసి, మీ మెడల్ వంచేసేసి